ఎలా అనిపించింది ట్రైలర్? బ్రో ట్రైలర్ మాత్రం నో కామెంట్స్ బ్రో. 5 years నుంచి వెయిట్ చేసిన వాళ్ళందరికీ ఫుల్ మెల్స్ ఈ రోజు. ఓజీ కాదు బ్రో, హరిహర వీరమల్లుతో డ్యూటీ ఎక్కాలి ఇప్పుడు అందరూ. ఎలా అనిపించాయి వీరమల్లు? ప్రతి షాట్ బ్రో రియల్ గా హైలైట్ బ్రో. ఆ క్లైమాక్స్ షాట్ కానీ ఆ థండర్ షాట్స్ కానీ ఒక్కొక్కరికి ఇంకా కమెంట్స్ ఉండవు బ్రో. ట్రోల్ చేసిన వాళ్ళందరికీ సైలెన్స్ ఈరోజు. ఓకే, డైలాగ్స్ బాగున్నాయా? ఎక్కడ వినిపించాయి బ్రో డైలాగ్స్? ఇంటికి వెళ్ళి చూసుకోవాలి. ఓకే, సినిమా ఇంకెట్లుంటుందో అస్సలు అర్థమైతలేదు. అసలు ఇంకా సినిమా ఏమవుతుందో చూడాలి. పక్కా 500 కోట్లు. ఓకే, 100%. డిప్యూటీ సీఎం హరిహర వీరమల్లుగా ఎలా ఉన్నారు? అరే ఆయనకేం తక్కువ అన్న, ఆయన దేవుడు, మా దేవుడు ఆయన. పవన్ కళ్యాణ్ ఇస్ మై గాడ్ అంతే. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎలా అనిపించింది? బాగుంది. ట్రైలర్ చాలా బాగుంది. ట్రైలర్ కట్ చాలా బాగా చేసుకున్నారు. Part 1 అన్నారు, Part 2 కూడా ఉండబోతుంది అనే క్లారిటీ కూడా మనకు ఆల్రెడీ వాళ్ళు చెప్పేశారు. కాబట్టి ట్రైలర్ కట్ అయితే చాలా బాగా అండ్ జనాలను అట్రాక్ట్ చేసే విధంగా ఉంది. ఎందుకంటే ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు ఈ సినిమా మీద. పోస్ట్పోన్ అవుతున్న కొద్దీ జనాలకి ఎక్స్పెక్టేషన్స్ తగ్గుతూ వచ్చాయి. బట్ ఈ ట్రైలర్ మళ్ళీ ఎక్స్పెక్టేషన్స్ ఒక్కసారి పెంచేసినట్టు అనిపించింది. సో 24th థియేటర్లో ఖచ్చితంగా ఈ స్టామ్ అయితే కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారు స్టామ్ అండ్ డైలాగ్స్ కూడా పొలిటికల్ టచ్ ఇస్తూనే డైలాగ్స్ చెప్పింది చాలా బాగా అనిపించింది. నేను రావాలని చాలామంది కోరుకుంటున్నారు, రావద్దని మీరు అనుకున్న మీరు ఎవరనేది అందరికీ తెలిసిన విషయమే. సో అది డైలాగ్స్ చాలా బాగా రాసుకున్నారు అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగున్నాయి. అంటే ఒక హిస్టారికల్ మూమెంట్లో యాక్షన్ సీక్వెన్సెస్, దానికి సంబంధించిన సినారియో, వాళ్ళు రాసుకున్న స్క్రిప్ట్ చాలా బాగుంది. అండ్ జ్యోతికృష్ణ గారి డైరెక్షన్ అయితే చాలా బాగా అనిపించింది. ట్రైలర్ వైజ్ బిగ్ స్క్రీన్ పైన సినిమా చూసిన తర్వాత ఎలా ఉంటుంది అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఇంత లేట్ అయినందుకు ఫ్యాన్స్ కి పండగేనా ఈ ట్రైలర్తో? ట్రైలర్తో అయితే పండగే. ట్రైలర్ సినిమాకి దగ్గరగా రిలీజ్ చేశారు కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ పెంచుకోవచ్చు అనే విధంగా ఉంది. అండ్ కీరవాణి గారి మ్యూజిక్ మామూలుగా ట్రైలర్కి ఎలా ఉంటే థియేటర్లో ఎలా ఉంటుంది ఆయన బీజిఎం అనేది ఒక రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు అనేది క్లియర్గా తెలిసిపోతుంది. సో ఓవరాల్గా నాకైతే 24th థియేటర్స్లో పవన్ కళ్యాణ్ గారి స్టామ్ గోయింగ్ టు హిట్ ద స్క్రీన్స్. అది థియేటర్లో పగులుతాయో ఏమవుతాయి, తగలడిపోతాయి అనేది ఇంక నెక్స్ట్ లెవెల్. అది జనాలు రావట్లే అన్నారుగా, హరిహర వీరమల్లుతో మొత్తం థియేటర్లు మళ్ళీ కలకల్లాడుతూ చక్కగా ఒక పండగ వాతావరణాన్ని క్రియేట్ చేస్తాయి. పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారంటేనే వైబ్ ఉంటుంది. అందులో ఆయన పొలిటికల్గా ఇంత మంచి పనులు చేస్తూ సేవ చేస్తూ ప్రజల ముందుకి ఆయన కష్టపడుతూ మళ్ళీ సినిమాలు తీసుకుంటూ జనాని కోసం ఎంటర్టైన్మెంట్ కోసం సినిమా కూడా ఇస్తున్నారు. కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఉంటాయి. చెప్తున్నాను కదా, ఎక్స్పెక్టేషన్స్ లేవు మొన్నటిదాకా అయితే. ఎందుకంటే పోస్ట్పోన్ చేస్తుంటే తగ్గిపోయి ఏంట్రా ఏం చేస్తున్నారు వీళ్ళు అని. బట్ ఈ ట్రైలర్ ఎక్స్పెక్టేషన్స్ పెంచి మీరు అక్కడే పెట్టుకోండి ఎక్స్పెక్టేషన్స్. మేము అది రీచ్ అవుతామని చూపించారు. సో ఖచ్చితంగా సినిమా కూడా అదే రేంజ్లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ అవుతుంది కాదు. ఆ డైలాగ్ ఏంటి, కొంతమంది నేను రాకూడదని కోరుకుంటున్నారని ఏదో అది ఏం లేదన్న, అలాంటిది ఏం లేదు. అన్ని డైలాగ్స్ చాలా బాగున్నాయి, చాలా బాగుంది, చాలా పెద్ద హిట్ అవుతుంది. పవన్ కళ్యాణ్ అవన్నీ ఎలా విజువల్స్, ఫైట్ సీన్స్ అవన్నీ పవన్ కళ్యాణ్ గారిని అంటే పవన్ కళ్యాణ్ గారి నుంచి వస్తున్న కదా, ఎలా ఉంది మరి? ఫస్ట్ పానీగా దద్దరిల్లిపోతుంది. చాలా 100 కోర్స్ చేయలేరు అన్నారు కదా. జూలై 20 పవన్ కళ్యాణ్ లోడింగ్ సూపర్. చాలా రోజుల తర్వాత అంటే డిప్యూటీ సీఎం ఎంత వస్తున్న ఫస్ట్ ఫిలిం కదా, ఎలా ఉండబోతుంది అనుకుంటారు? డిప్యూటీ సీఎం లైన్ ఫస్ట్ ఫిలిం కదా, పానీ కూడా సూపర్ హిట్ అయిపోతుంది. లుక్స్ ఎలా ఉన్నారు భయ్యా? లుక్ సూపర్ అన్న హరిహర అంటే నెగిటివ్ మొత్తం పోతాయి సార్ ఈ ట్రైలర్. చాలా మంది ట్రోల్ చేశారు కదా, బయ్యర్లని అదని ఇదని. సినిమా రిలీజ్ కుక్కలాని గురించి అన్న మనం పట్టించుకుంటామా? మనం పని మనం చేసుకుంటూ వెళ్తేనే ఎవరికి ఎవరి గోళ పట్టించుకుంటాం. థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఏంటంటే నెగిటివ్ లో చెప్తున్నా, అంటే లైక్ పవన్ కళ్యాణ్ నచ్చదు పండుగ అంటారు కదా. ఈ సినిమాతో ఖచ్చితంగా ఏ ఒక్కరైనా అంటే వేరే హీరో ఫ్యాన్స్ కూడా ఖచ్చితంగా అన్నకి ఫ్యాన్స్ అవుతారు ఈ సినిమాతో చెప్తున్నా. ఇంకొకటి ఏదో బయర్లో లేట్ అయింది లేకుంటే బాక్స్ ఆఫీస్ ఏం కాదు, అన్నీ వచ్చిందంటే బాక్స్ ఆఫీస్ బద్దలు రికార్డు అంటే తెలుసా అన్న, అన్నీ జస్ట్ వాకింగ్ స్టైల్ కాదు వేరే అంతే. అది చాలా సూపర్ ఎక్సైట్మెంట్ గా ఉన్నాం. ట్రైలర్ కి 5 years నుంచి వెయిట్ చేసినందుకు జ్యోతికృష్ణ గారు మరి ముఖ్యంగా మంచి అవుట్పుట్ ఇచ్చారు. 3 నిమిషాలు ఈ ట్రైలర్ చాలా 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 అత్యద్భుతంగా ఉంది. ఇక 3 గంటల సినిమా కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నాం. అందరూ అన్ని క్యారెక్టర్స్ కానీ పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా ఇప్పుడు సనాతన ధర్మం అని ఆయన ఏదైతే చెప్తున్నారో ఈ సినిమా ఇంకా ఆయన యొక్క విజన్ ఏంటి అనేది బాగా ప్రజెంట్ చేస్తుంది. 5 సంవత్సరాలు కష్టపడ్డందుకు, 5 సంవత్సరాలు ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నందుకు ఫుల్ మీల్స్ లాంటి సినిమా ఇది. థ్యాంక్ యూ.
ఎలా అనిపించింది? రాష్ట్రాలకు ఒకటే దేవుడు. భయ్యా ఎలా అనిపించింది? జాతిని మింగేసింది, జాతిని మింగేసామంతే. ఓకే, పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉన్నారు? అంచనాలు ఏమి లేదనుకున్నారు అంతా. ట్రైలర్ చూసిన జాతిని మింగేసింది అంతే చెప్తున్నా కదా. కలిసి చూపిస్తాం ఒకరికి, సినిమాతో కళ్యాణ్ బాబు కలిసి చూపిస్తాం ప్రతి ఒక్కరికి. మూవీ 3 అవర్లు ఉంటుంది, 3 నిమిషాలకి 3 అవర్లకి ఎంత ఉందో మీకే చెప్తున్నా నేను. ఒక్కో డైలాగ్ డైమండ్ అని చెప్తాను. అయితే సినిమా 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 గురించి మీరు ఈగర్లీ వెయిటింగ్. పవన్ అన్న ఫ్యాన్స్ అయితే పండుగ చెప్తా. హిట్ అనుకుంటున్నారా సినిమా? పార్ట్ 1 ఇది, పార్ట్ 2 లో వస్తుంది. బ్రో హిట్ అనుకుంటున్నారా? జాతిని మింగేస్తున్నాం, రికార్డులు బ్రేక్ చేస్తుంది. బ్రో పుష్ప రికార్డు పుష్ప ఉన్న సినిమా రేంజ్ దానికి ఉంటది, దీనికి ఓకే సమాధానం లేదు. దీనికున్న రేంజ్ అనిపించింది ట్రైలర్. పవన్ కళ్యాణ్ ఈ అవతారంలో ఎప్పుడు చూడలేదు. ఇక రికార్డ్స్ అన్ని కూడా పక్క ఇంత మాసింది. ట్రైలర్ మాత్రం చాలా బాగా కట్ చేశారు. ఓకే, బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది ట్రైలర్? స్కోర్ ఏమి వినిపించలేదు క్రౌడ్కి, మళ్ళీ చూడాలి. ట్రైలర్ మాత్రం చాలా బాగుంది. ట్రైలర్ బ్లాక్ బస్టర్ పోయా, వేరే లెవెల్ ఊహించని విధంగా ఉంది. అంటే పవన్ కళ్యాణ్ వచ్చిన 25 సినిమాల్లో ఇదొక్క సినిమా హైలైట్ అవుద్ది. ఇక ఈ సినిమా గురించి చెప్పాలంటే ట్రైలర్ కానీ, ఫైట్లు కానీ, సాంగ్స్ కానీ, ఎక్స్ప్రెషన్ కానీ, ఆ హెయిర్ స్టైల్ కానీ, ఆ కాస్ట్యూమ్స్ కానీ, ఎవ్రీథింగ్ ఇస్ మైండ్ బ్లోయింగ్ షాట్. ఎన్ని రోజులు ట్రోల్ చేశారు కదా మరి సినిమా లేట్ అయిందని. అలా ఒకటే చెప్తా, పవన్ కళ్యాణ్ అంటారు కదా, మన ఫ్యాన్స్ అంటారు సింహం లేట్ గా వస్తాయి కానీ సింహం కొన్నిసార్లు లేట్ అవడానికి కానీ పక్క రావడం మాత్రం పక్క అన్నట్టు. కొన్ని ఇంటికి చుట్టూ కూర్చొని మాకు ఇట్టుతోటి అవసరమే లేదు, ఇట్టుతోటి అవసరం లేదు. జస్ట్ సినిమాలో అలా ఒక ఎంట్రీ ఇచ్చారు అనుకో. ఇప్పుడు కన్నప్ప సినిమాలో ప్రభాస్ గారు ఎలా వచ్చారో, ఇంకే సినిమా అయినా సరే పవన్ కళ్యాణ్ గారు అలా వస్తే అంతకు మించి ఉంటుంది. అన్న ఎలా అనిపించింది? చాలా బాగుంది ట్రైలర్. అంటే ఇప్పుడు ఇన్ని రోజులు లేట్ అయింది అంటున్నారు కదా, ఆ లేట్ కి ట్రైలర్ మీకు ఫుల్ మీల్సా? మంచి సాటిస్ఫై అయిపోయినాం. ఓకే, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా అనిపించింది ట్రైలర్ లో? ఓకే, ఎలా ఎంజాయ్ చేశారు థియేటర్ లో? సూపర్. అంటే కొన్ని ఎక్స్పెక్టేషన్స్ తగ్గాయి అంటారు కదా. కాదు, ఇప్పుడు డిప్యూటీ సీఎం గా ఉన్నారు, స్క్రీన్ లో ఎలా ఉన్నారు? సూపర్ అన్న, సూపర్. హైలైట్ పాయింట్స్ ఏంటి ట్రైలర్ లో? అన్ని బాగున్నాయి. సినిమాలు కంటిన్యూ చేస్తే బాగుంటుందా, పొలిటికల్ గా కంటిన్యూ చేస్తే బాగుంటుందా? పొలిటికల్ గా కంటిన్యూ చేస్తున్నారు అంటే సినిమాలు వద్దంటున్నారా? హరిహర వీరమల్లో ట్రైలర్ ఇప్పుడే చూసామండి. ఫ్యాన్స్ 4 సంవత్సరాల నుంచి ఆకలితో ఉన్నారు. ఈ రోజు బ్రేక్ఫాస్ట్ పెట్టారు. 4వ తారీఖు మిక్సర్ మండి పెట్టబోతున్నారు. సినిమా అయితే అదిరిపోయిందండి. బాహుబలి లాంటి సినిమా రాసిన విజయేంద్ర ప్రసాద్ గారే ఒక మాట అన్నారు, పవన్ కళ్యాణ్ గారు స్క్రీన్ మీద అలా కనిపిస్తే చాలు అని. కానీ ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు పాట పాడారు, నాట్యం చేశారు, నేర్చుకున్న కరాటే ఇప్పుడు మళ్ళీ కాదు. పవన్ కళ్యాణ్ గారు ఫిల్మ్లోకి వచ్చిన ప్రతి క్షణం ఫ్యాన్స్ ఉర్రు తొలగుతున్నారు. ట్రైలర్ అంతా నచ్చిందండి, ఒక్కటి కాదు, ట్రైలర్ అంతా పవన్ కళ్యాణ్ గారిని స్క్రీన్ మీద చూస్తుంటే వచ్చే మజా మీరు బిర్యానీ తిన్నా రాదు, మందు తాగినా రాదు. సరే, డైలాగ్ ఒకటి ఉంది కదా ట్రైలర్ లో, మేము రావాలని చాలా మంది కోరుకుంటారు, కొంతమంది రావద్దు అనుకుంటారు. ఆయన తప్పకుండా వస్తారండి. ఇప్పటి వరకు మాత్రం మేకల్ని తిన్న పులినే చూశారు, కానీ 2024లో పులిల్ని తిన్న బెబ్బుల్ని చూశారు. అర్థమవుతుందా రాజా? పోయింది ఎప్పుడు చూడని పవన్ కళ్యాణ్ మేము చూసాం, చాలా గర్వంగా చెప్పుకుంటున్నాం. 6 సంవత్సరాలు ఆగినందుకు మాకేం బాధ లేదు, అంత అవుట్పుట్ ఇప్పుడు వచ్చింది. ఎలా అనిపించింది? రోజులు ఓజీ జనాలు అరిశారు, ఆ సినిమా వేరు, ఆ స్థాయి వేరు. అలాగే ఈ రోజు హరిహర వీరమల్లో ఈ రోజు నుంచి జనాలు గర్వంగా కాళ్ళు ఎగరేసుకుని చెప్తారు, ఏం రత్నం గారు ఇన్ని రోజులు ఏదో చేస్తున్నారు అనుకున్నాం కానీ ఎంత పెద్ద సినిమా తీసారని అనుకోలేదన్న. అసలు కళ్యాణ్ గారు కొన్ని షాట్లు ఉన్నారు, మర్చిపోయింది. ఎస్పెషల్లీ పానాలు ఇలా అంటూ ఉంటారు, అవి బాబా అసలు 2 కళ్ళు సరిపోలేదు. జాతిని మింగుతున్నాం, డౌట్ లేదు అందులో. ఎలా అనిపించింది తమ్ముడు చెప్పు, ఎలా అనిపించింది? ఏమీ లేదు, ఊచకోతే. పవర్ స్టార్ హరిహర వీరమల్లు ఊచకోత. రికార్డులు ఇంకేముండవు, అంత పవర్ స్టారే. పుష్ప రికార్డులు బద్దలగొట్టే అవకాశం తగ్గేదలే అన్నాడు కదా, తగ్గుతాడు. పవర్ స్టార్ తో తగ్గుతాడు, హరిహర వీరమల్లుతో తగ్గుతాడు. గోదావరి జిల్లాలో రారాజు రాబోతున్నాడు, అందరూ రెడీగా ఉన్నారు.
ఎలా అనిపించింది ట్రైలర్? ట్రైలర్ ఓకే. పవన్ కళ్యాణ్ ఎలా ఉన్నారు? ఓకే. ఇంకేం చెప్తా ట్రైలర్ గురించి? పుష్ప రికార్డులు బదలగొట్టే అవకాశం ఉందా ఈ సినిమాతో? ఓకే థ్యాంక్ యూ. ఎలా పవర్ స్టార్ డైలాగ్ చెప్పేది ఒకటి అనిపించింది? ట్రైలర్ మాత్రం ర్యాంప్ అన్న మామూలుగా లేదు. ట్రైలర్ మాత్రం ర్యాంప్ అన్న, సినిమా మాత్రం మామూలుగా ఉండదు. ఓకే. పుష్ప రికార్డులు బదలగొట్టే అవకాశం ఉంది ఈ సినిమా? పుష్పతో మా సౌందర్యం మాట్లాడకండి మీరు అంతే. కళ్యాణ్ బాబు సినిమా ఒక్కొక్క ఫైట్ ఒక్కొక్క విజువల్ ఇంటర్వల్ బ్యాంగ్ ఇది ఉంటుందన్న ఒక ఫైట్ మామూలుగా లేదు అది. దానికోసం వెయిట్ చేస్తున్నా. ఓకే. ఎలా అనిపించింది? చెప్పాలంటే కేసీపీడీ చెప్పాలంటే కేసీపీడీ అన్న లాస్ట్ అయితే రాసి పెట్టుకుంటాను. పోరాట యోధుడు అన్ని రికార్డు కూడా మేమే బ్రేక్ అదిరిపోయింది. పవన్ ఇస్ ఆన్ డేస్ మళ్ళీ బ్యాక్ వచ్చినాయి అంతే. స్టార్ బ్యాక్ కాదు బ్రో, కొంతమంది ట్రోల్ చేశారు సినిమా అమ్ముడు పోలేదు. వాళ్ళకి ఏం చెప్తావు బ్రో? ఎవడైతే ట్రోల్ చేసిండో సినిమాలు ఇంత పెద్ద స్వాడ్ ఉంది బ్రో. ఒకటి ఇంత పెద్ద చూపించడానికి రాదు. ఎవడైతే ట్రోల్ చేసిండో అందరికి దిగినాయి. అసలు సినిమా ఎక్స్పెక్టేషన్స్ కానీ ఎక్కువ ఉంటుంది బ్రో. చెప్తున్నా కదా, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఎక్స్పెక్ట్ చేయాలి, ఎట్లా ఎక్స్పెక్ట్ చేయాలి. రీజనల్ సినిమా అనుకున్నాం, ఏదో చిన్న సినిమా అనుకున్నాం కానీ సినిమాని ఆపాలనుకున్నారు కదా జూన్. మనెవడ్రా ఆపేది, మనెవడ్రా ఆపేది? ఇక్కడే బాబు కళ్యాణ్ బాబు అంతే బ్రో. సినిమాని ఎవరు ఆపొద్దు, ఎవరు ఆపలేరు. ఆపోజిట్ వాళ్ళు గుండెలు పగిలిపోతాయా ట్రైలర్ చూసి? ఎవరు ఆపోజిట్ వాళ్ళు ట్రైలర్ చూసి అదే మాలా పవన్ కళ్యాణ్ డైలాగ్స్ ఉన్నాయంట. ఆ డైలాగ్స్ కి ఎన్ని శవాలు వస్తే చెప్పలేము బ్రో. ఏమైతే బట్టలు నింపేసుకోవడం ఫిక్స్ అయిపోయినాము. చాలా వరకు నేనైతే చెప్పలేను కానీ ఇంకా క్రాస్ అవుతుందండి. పుష్పతో మనం కంపేర్ చేయలేము. ఎలా అనిపించింది టోటల్ గా ట్రైలర్? ట్రైలర్ చాలా బాగుందండి. ఓకే చెప్తాం ఎందుకు అంటే ఒక 5 సంవత్సరాల తర్వాత వస్తున్నాం. అది సనాతన ధర్మం మీద ఒక మంచి కాన్సెప్ట్ తో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎలా అయితే సమాజంలో వెళ్తున్నారో ఈ సినిమా కూడా అది అలానే ఉంటుంది అంటున్నారు. అట్లానే డైరెక్టర్ గారు ఒకటే మాట చెప్పారు, ఏమని ఈసారి డేట్ మారదు, రికార్డులే మార్చేయండి. 100% నాట్ ఓన్లీ 100%, 1000%. డైలాగ్ ఉంది కదన్నా, నేను రాకూడదని చెప్పి చాలా మంది కోరుకుంటున్నారు. ఎస్, అలా చాలా మంది ఈ సినిమా రాకూడదని కోరుకుంటున్నారు. రియల్ లైఫ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని ఎంత తొక్కారని చూసారో వాళ్ళే ఈ రోజు అధపతలానికి పడిపోయారు. ఎవరైతే తొక్కుదామని చూసారో పవన్ కళ్యాణ్ గారిని బౌన్స్ అయ్యారు. అట్లానే ఈ సినిమా ఎలా అయితే తొక్కుదాం అనుకుంటున్నారో బౌన్స్ అయి చూపిస్తుంది ఈ సినిమా. రేపు పొద్దున జూలై 24 రికార్డ్, ఇండస్ట్రీ రికార్డ్ పక్కాగా కొట్టింది. జై పవర్ స్టార్, జై జనసేన, జై హరిహర. అన్న నేను ఒక ఫ్యాన్ గానే చెప్తున్నా, కళ్యాణ్ అన్నని 5 years తర్వాత ఇలా చూస్తాను అనుకోలేదు. చాలా 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 ఫీస్ట్ ఉన్నాడు. లుక్స్ వైజ్ గా అమేజింగ్ ఉన్నాడు. నాకైతే చూస్తుంటే మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఐ థింక్ ఇది ఇండస్ట్రీ హిట్ అన్న. ఓకే. డైలాగ్ కూడా ఉందంట. డైలాగ్ ఉన్నాయి అన్న, అసలు మామూలు లేదు. కొంతమంది రాకూడదు అనుకుంటారు, అలాంటి డైలాగ్ ఏదో ఉందంట. ఎలా అనిపించింది అది? నాకు చాలా బాగా నచ్చింది, చాలా చాలా బాగా నచ్చింది. చూడాలి. ఐ హోప్ అండ్ పవన్ కళ్యాణ్ గారికి అమేజింగ్ ఉంటుంది. అండ్ 100 crores తర్వాత లెక్క పెట్టుకోవాలి మనమంతా అనిపిస్తుంది. అదే 100 crores పుష్ప రికార్డులు బదలగొట్టే అవకాశం ఉంది. ఆ రికార్డు కదన్న, కళ్యాణ్ బాబు రికార్డు మేము బద్దలు కొట్టుకుంటాం. అది ఇది రికార్డు మాకు సంబంధం లేదు. ప్లీజ్. థ్యాంక్ యూ.